గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము జిఎస్టీకి సంబంధించిన మిగతా అంశాలన్నీ మనం నేర్చుకుందాం. అలాగే ఈరోజు క్లాస్లో మనము జిఎస్టీ అమలులోకి రాకముందు పన్నుల విధానం ఎలా ఉంది, జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్నుల అమలు విధానం ఎలా ఉంది, దానివల్ల ప్రజలకు ఎలా లాభం చేకూరుతుంది, అలాగే వ్యాపార సంస్థలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా ఇక్కడ స్క్రీన్ మీద మీరు జాగ్రత్తగా చూస్తే జిఎస్టీ అమలులోకి రాకముందు, అంటే జిఎస్టీ అమలులోకి రాకముందు మనకు ఈ పరోక్ష పన్నులు అనేవి చాలా ఉన్నాయి అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ పరోక్ష పన్నులన్నీ కూడా జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది. అందుకే ఈ ట్యాక్స్లు అన్నీ కూడా మనకు ఇప్పుడు కనిపించవు. ఆ ట్యాక్స్లు ఏమిటి, ఆ పన్నులు ఏమిటి అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, అలాగే సెస్, రాష్ట్ర వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్, విలువ ఆధారిత పన్ను, అదేవిధంగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, అదేవిధంగా పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వినోదపు పన్ను, అలాగే ఎంట్రీ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, అలాగే ట్యాక్సెస్ ఆన్ లాటరీస్, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. ఇవన్నీ కూడా పరోక్ష పన్నుల రూపంలో మనకు కనిపించేవి. కానీ ఎప్పుడైతే జూలై 1వ తేదీన 2017 సంవత్సరంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిందో అప్పుడు ఈ మనకు స్క్రీన్ మీద కనిపించే ఈ పరోక్ష పన్నులన్నీ తీసుకెళ్ళి మనము జిఎస్టీలో కలిపేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ పన్నులన్నిటిని మనము జిఎస్టీగానే పిలుస్తున్నాం తప్ప ఈ పేర్లతోని మనము పిలవటం లేదు అన్న విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించవలసిన అవసరం ఉంది. క్లియర్? సో ఎగ్జామినేషన్లో మనల్ని అడగడానికి ఆస్కారం క్వశ్చన్లు ఏమిటి, జిఎస్టీ అమలులోకి రాకముందు అనగానే జూలై 1, 2017 కంటే ముందు అని మీరు తెలుసుకోవాలి. సో జిఎస్టీ అమలులోకి రాకముందు ఈ క్రింది వానిలో ఏవి పరోక్ష పన్నులు, రైట్? అటువంటిప్పుడు దాన్ని మీరు చక్కగా గుర్తించవలసిన అవసరం ఉంది. అలాగే జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ క్రింది వానిలో ఏ పన్నులను జిఎస్టీలో కలపడం జరిగింది, జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది, దాన్ని కూడా మీరు చక్కగా గుర్తించవచ్చు. ప్రొవైడెడ్ ఇక్కడ చూపించిన ఈ పన్నులన్నీ కూడా మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇప్పుడు చూసిన ఈ పన్నులన్నీ కూడా అవన్నీ ఈ సిజిఎస్టీలోను, అలాగే ఎస్జిఎస్టీలోను, ఐజిఎస్టీలోను కలపబడ్డాయి. అంటే ఈ జిఎస్టీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు మనం ఇంతకుముందు స్లైడ్లో చూసిన ఆ పన్నులన్నీ కూడా మాయమైపోయి ఈ మూడింటిలో విలీనం అవ్వడం అనేది జరిగింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పటికీ కూడా కొన్ని వస్తువులు జిఎస్టీ పరిధి బయటే ఉన్నాయి తప్ప జిఎస్టీ పరిధిలోకి రావటం లేదు. మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? జిఎస్టీ గురించే మాట్లాడుతున్నాం. జిఎస్టీ అంటే పరోక్ష పన్నులు. అంటే ఇప్పటి వరకు మనము గత స్క్రీన్లో చూసిన పరోక్ష పన్నులన్నీ జిఎస్టీలో విలీనం చేస్తామని చెప్పినప్పటికీ జిఎస్టీలో విలీనం చేయని ఇంకా జిఎస్టీ బయట జిఎస్టీ పరిధి దాటి ఉన్న పరోక్ష పన్నులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే వాటినే మనము నాన్ జిఎస్టీ గూడ్స్ అంటాం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీనిపైన చర్చ అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అదేమిటంటే ఈ క్రూడ్ పెట్రోలియం ఆయిల్, అలాగే హై స్పీడ్ డీజిల్, అలాగే పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అదేవిధంగా ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో మీకు స్క్రీన్ మీద ఇక్కడ నేను రెడ్డింగ్తో పెట్టిన ఈ పాయింట్స్ అన్నీ కూడా వీటన్నిటి మీద పరోక్ష పన్నులు విధించబడుతున్నాయి. కానీ మనకు స్క్రీన్ మీద కనిపించిన ఏవి కూడా జిఎస్టీ పరిధిలో
లేవు. అంటే అడగడానికి ఆస్కారం క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఈ క్రింది వానిలో జిఎస్టి పరిధిలోకి రాని వస్తువులు ఏమిటి, జిఎస్టి పరిధిలోకి వచ్చే వస్తువులు ఏమిటి అన్నప్పుడు వీటిని మీరు జ్ఞాపకం పెట్టుకుంటే ఆన్సర్ గుర్తించడం అనేది చాలా చాలా సులువుగా ఉంటుంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇటువంటి పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. తప్పకుండా ఇటువంటి ఏరియాస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు, అప్పుడు మీరు ఆన్సర్ గుర్తించవచ్చు. మార్కుల్లో మీరు అందరికంటే ముందు ఉండే అవకాశం ఉంది. క్లియర్? అలాగే మనం ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఈ చేంజెస్ విత్ జిఎస్టి అనేది ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను గత క్లాస్లో మీకు ఏం చెప్పానంటే, జిఎస్టి విధించడం వలన ముఖ్యంగా ప్రజలకు మేలు చేకూరుతుంది, ప్రజల మీద పడే భారం తగ్గుతుంది. అంటే దీని అర్థం ఏంటి? భారం అంటే పన్నులు అనేవి భారము, ఆ భారాన్ని తగ్గిస్తుంది జిఎస్టి అని మనం చెప్పుకున్నాం. క్లియర్? కాకపోతే అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను మీకు ఇప్పుడు 2 టేబుల్స్ చూపిస్తాను. ఒక టేబుల్లో, మొదటి టేబుల్లో జిఎస్టి అమలులోకి రాకముందు పన్నుల విధానం ఎలా ఉంది, పన్నులు ఆ విధంగా విధించడం వలన వినియోగదారులపై భారం ఎలా పడింది అని తెలుసుకొని, ఆ తర్వాత జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత పన్నుల విధింపు ఎలా ఉంది, ఆ విధానము ద్వారా ప్రజల మీద పడే భారం ఎలా తగ్గింది అనే అంశాలని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఆమె క్లియర్? అర్థమైపోయింది కదా? సో ఇక్కడ జిఎస్టి మీకు బాగా అర్థం కావాలి అంటే ఇప్పుడు నేను చూపించే 2 చార్టులు మీరు బాగా అర్థం చేసుకోండి. స్క్రీన్ మీద కనిపించినట్టుగా ఆ టేబుల్ రూపంలో మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ఎక్స్ప్లెనేషన్ జ్ఞాపకం పెట్టుకొని ఆ చార్ట్ను కనుక చూస్తే మీరే జిఎస్టి విధానాన్ని అప్రిషియేట్ చేస్తారు. జిఎస్టి ప్రవేశపెట్టి ప్రజలకు పెనుభారాన్ని ప్రభుత్వం తగ్గించింది అని మీరు ఒప్పుకుంటారు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అటువంటిప్పుడు మీకు వచ్చే డౌట్ ఏమిటి, మరి 2000 సంవత్సరంలో మనం ఈ ప్రాసెస్ పెడితే ఈ విషయాలు తెలియక 2017 వరకు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్టీలు ఏం చేశాయి, పార్లమెంట్లో ఏం చర్చించారు అన్న డౌట్లు మీకు వస్తాయి. అంటే ఈ సబ్జెక్ట్ చాలా క్రిటికల్ కాబట్టి, చాలామందికి అర్థం కాని సబ్జెక్టు కాబట్టి, అర్థం కాని సబ్జెక్టు మీద కూడా మాట్లాడాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ, టీవీ చర్చల్లో కానీ గందరగోళం అనేది మనకు కనిపిస్తుంది. క్లియర్? సో ఇప్పటి వరకు మీరు జిఎస్టి విధానాన్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ఒకసారి కనుక ఈ పద్ధతిని మీరు తెలుసుకుంటే జిఎస్టి వలన వినియోగం అనేది ఎంత బాగుంది, ప్రజల మీద పడే భారం ఎంత బాగా తగ్గింది అని మీకు తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా మీరు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తారు. ఆమె క్లియర్? ఇక ముందుగా మనం ఏం చూస్తామంటే ఇక్కడ జిఎస్టి అమలులోకి రాకముందు అంటే జూలై 1, 2017 కంటే ముందు ఈ పరోక్ష పన్నులు ఉన్నాయి. ఈ 2017 జూలై 1 నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చింది. బోలెడన్ని పరోక్ష పన్నులు తీసుకొచ్చి జిఎస్టిలో కలపడం జరిగింది. అయితే జిఎస్టి అమలులోకి రాకముందు ఆ పన్నులు ఎలా విధించేవారు, దానివలన ప్రజలపైన తెలియకుండానే ఎలా భారం పడేది అన్న విషయాన్ని నేను మీకు చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్తో సహా. చక్కగా మీరు ఈ చార్ట్ రూపంలో మీరు రాసుకోండి. ఉదాహరణ చూడండి, మనం గత క్లాస్లో సప్లై చైన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. సరఫరా గొలుసు అని అంటే వస్తువులు ఉత్పత్తి జరిగే దగ్గర నుంచి, ముడి పదార్థాల దగ్గర నుంచి, వస్తువు ఉత్పత్తి జరిగి దాని మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వేర్ హౌస్ నుంచి హోల్సేలరు, తర్వాత రీటైలరు, ఆ తర్వాత వినియోగదారుడికి వచ్చే వరకు కూడా అది సరఫరా గొలుసు అని మనం చెబుతాము అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం. క్లియర్? అయితే ప్రతి చోట కూడా ఈ ట్యాక్స్ పన్ను అనేది విధించబడుతుంది. అప్పుడు ఈ జిఎస్టి అమలులోకి రాకముందు పన్ను విధిస్తే అది భారం ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఉదాహరణకు ఒక ఉత్పత్తిదారుని తీసుకుందాం. జాగ్రత్తగా మీరు వినండి, చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఉదాహరణకు ఒక వస్తువు తయారు చేస్తే
ఆ ఉత్పత్తిదారుడికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు. క్లియర్? అలాగే మనకు ప్రతి చోట ఈ పరోక్ష పన్ను అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి ఆ వస్తువు మీద ఈ ఉత్పత్తిదారునికి పడే ఈ పన్ను ఎంత అంటే 10%. 10% అంటే 1000 రూపాయల్లో 10% అంటే 100 రూపాయలు. అంటే 1000 ప్లస్ 100 కలిపితే 1100 రూపాయలు అనేది మనకు అక్కడ ఉత్పత్తిదారుడి స్థాయిలోనే మనకు అవుతుంది. ఎప్పుడు కూడా మనం చెప్పాము, ఈ ఉత్పత్తిదారుడు ఎప్పుడు కూడా లాభాలు పొందాలి అంటే తాను ఉత్పత్తి చేసిన ఈ వస్తువుకు సంబంధించి లాభాలను కలుపుకొని మరీ అమ్ముతాడు. మరి ఈ లాభాలు కలుపుకొని ఉత్పత్తి వాల్యూకి పన్ను కూడా కట్టాలి కాబట్టి ఆ పన్ను భారాన్ని తన తర్వాత ఎవరైతే ఉంటారో వారి మీదకి తోస్తాడు. ఆ తర్వాత వారు ఆ తర్వాత మీదకి ఆ తర్వాత వారి మీదకి తోస్తూ చిట్ట చివరిగా వినియోగించేది వినియోగదారుడు కాబట్టి వారు విధించే పన్నుల భారం అంతా కూడా ప్రజల మీదే పడుతుంది. అందుకనే మనం వినియోగించే వస్తువుల యొక్క ధరలు అనేవి చాలా ఎక్కువగా మనకు అనిపిస్తాయి. ఇక ఈ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఈ ఉత్పత్తిదారుడు తను ముడి పదార్థాలు తీసుకొచ్చి తన ఫ్యాక్టరీలో ఒక వస్తువును తయారు చేస్తే దాని విలువ 1000 రూపాయలు అని అనుకుందాం. దాని మీద చెల్లించవలసిన పన్ను 10% అయితే 100 రూపాయల పన్ను. అంటే 1000 రూపాయలు ప్లస్ 100 రూపాయల పన్ను కలిపితే 1100 రూపాయలు టోటల్. అంటే మొత్తం ఖర్చు ఉత్పత్తిదారుడి దగ్గరే అయ్యింది 1100 అయిపోయింది కదా. ఉత్పత్తిదారుడు అక్కడ అయిపోయింది. ఆ తర్వాత వేర్ హౌస్ ఈ గోదాముల్లోకి తీసుకొచ్చిన తర్వాత దానికి ఒక లేబుల్ యాడ్ చేయాలి. ఉత్పత్తి చేసిన వస్తువును మళ్ళీ రీప్యాక్ చెయ్యాలి అంటే అయ్యే ఖర్చు 300 అనుకుందాం. రైట్? ఉత్పత్తి చేయడానికి 1000 రూపాయలు, పన్ను 100 రూపాయలు, మొత్తం కలిపి 1100 అని మనం చెప్పుకున్నాం. మరి ఈ వేర్ హౌస్కి వచ్చిన తర్వాత లేబులింగ్ రీప్యాక్ చేయాలంటే 300 రూపాయలు అన్నప్పుడు ఈ 300 రూపాయలు 1000 రూపాయలకు కలపాలా లేకపోతే 1400 లేకపోతే ఈ 1100 కలపాలా అనేది ఒక డౌట్. జిఎస్టి అమలులోకి రాకముందు జరిగిన విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ వేర్ హౌస్లో అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఈ 300 రూపాయలని టోటల్ కాస్ట్కు కలపడం జరిగింది. మరి టోటల్ కాస్ట్ అన్నప్పుడు ఈ కాస్ట్కి సంబంధించి 10% పన్ను అనేది ఆల్రెడీ చెల్లించారు. పన్ను చెల్లించిన తర్వాత మొత్తం వచ్చేది మనకు 1100. ఈ 1100 రూపాయలకు 300 కలిపితే 1400 అవుతుంది. అంటే ఏ ధనం మీద మనం ఆల్రెడీ పన్ను చెల్లించామో ఆ పన్నుతో సహా కలిపి మనకు సెకండ్ స్టేజ్లోకి వచ్చింది. మళ్ళీ రెండవసారి ఇక్కడ ఈ 1400 మీద 10% పన్ను చెల్లించమని ప్రభుత్వం ఆదేశిస్తుంది. అంటే ఏమిటి? ఇక్కడ ఆల్రెడీ చెల్లించిన పన్ను మీద పన్ను, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పెట్టడం వలన ఇక్కడ ప్రజలకు పెనుభారంగా మారింది. చూడండి, ఇక్కడ 1400 రూపాయలు ఇక్కడ అయినప్పుడు 10% పన్ను కడితే 140 రూపాయలు. ఇక్కడ మొత్తం వాల్యూ వచ్చేసి 1540 రూపాయలు. క్లియర్? సో ఇక్కడ 1400 లేబులింగ్తో కలిపి 10% పన్ను 140 మొత్తం కలిపి 1540 రూపాయలు అయింది. అయిపోయింది కదా. ఆ తర్వాత రీటైలర్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఒక 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి 500 రూపాయలు దేనికి కలపాలి? ప్రీ జిఎస్టీ రెజ్యూమ్లో ఈ 500 రూపాయలని ఈ టోటల్ ప్రైస్ కలపడం జరిగింది. అంటే 1540 రూపాయలు ప్లస్ 500 రూపాయలు కలిపితే 2040 రూపాయలు వస్తే ఆ 2040 రూపాయల మీద మళ్ళీ 10% పన్ను విధిస్తున్నారు ఇక్కడ. అంటే ఈ 2040 రూపాయలు మనకి ఏమొస్తుంది? ఇక్కడ కట్టిన 10% పన్ను ఉంటుంది, ఇక్కడ కట్టిన 10% పన్ను ఉంటుంది, మొత్తం కలిపితే 1540 రూపాయలు, దానికి 500 కలిపితే 2040 రూపాయలు, ఈ మొత్తం మీద 204 రూపాయలు పన్ను అనేది కట్టడం జరుగుతుంది. అంటే పన్ను మీద పన్ను, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కట్టడం వలన ప్రజలపైన భారం పడుతుంది. ఎందుకంటే ఈ పన్ను భారాన్ని వహించవలసింది ఎవరు అంటే, ఈ పన్ను భారాన్ని భరించవలసింది ఎవరు అంటే అంతిమ వినియోగదారుడు. సో ఆయన దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుంది?
రూ. 2244 అవుతుంది ఇక్కడ. వాస్తవానికి ఈ వస్తువును ఈ విధంగానే తీసుకుంటే వస్తువు ఉత్పత్తి రూ. 1000 చూడండి, వస్తువు ఉత్పత్తి రూ. 1000 రైట్. అలాగే ఇక్కడ లేబుల్ యాడ్ చేస్తే 300 అంటే 1000 + 300 1300. ఈ 1300కు రీటైల్ అడ్వర్టైజ్మెంట్ ఇది కలిపితే రూ. 500. మొత్తం కలిపి 1800 దీనికి అయ్యే వాల్యూ. కానీ ఈ 1800 మీద 10% కనుక పన్ను విధిస్తే రూ. 180 కట్టాలి. కానీ మీరు కట్టేది ఈ రూ. 440 కడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో ఆ వస్తువు విలువ, పన్ను, టోటల్, ఆ టోటల్కు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో వారి ఖర్చు యాడ్ చేసి ఆ మొత్తానికి మళ్ళీ పన్ను విధించి అది మొత్తంగా చూపిస్తూ ఆ తర్వాత స్టేజ్లో మళ్ళీ ఖర్చును యాడ్ చేసి మళ్ళీ పన్ను కడుతూ మొత్తం కలిపి వచ్చినప్పటికీ తడిసి మోపిడి అవుతుంది ప్రజలకు. అంటే ఇక్కడ 1800కు కేవలం 10% రూ. 180 కట్టాల్సిన వ్యక్తి రూ. 444 ట్యాక్స్ కట్టడం వలన వస్తువు యొక్క ధర రూ. 2244 చేరింది. ఇది జిఎస్టి అమలులోకి వచ్చే కంటే ముందు. ఆమె క్లియర్? అంటే ఆల్రెడీ వడ్డీ పన్ను కట్టారు, ఆ పన్ను మీద మళ్ళీ కట్టమంటున్నారు. మొత్తం భారం మోపి 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 రూ. 180 కట్టవలసిన చోట ప్రజల చేత రూ. 444 కట్టిస్తున్నారు. అంటే ఎంత భారం! మరి ఎవరికి తెలియదా? ఇది తెలియదు. అదే వచ్చిన సమస్య. తెలిసిన వారు చెప్తేనేమో ఒప్పుకోరు, తెలియని వారు వారికి అసలే తెలీదు. తెలిసి తెలియకుండా ఉన్నవారు ప్రభుత్వ నిర్ణయం తప్పు, అలాగే ప్రజల మీద భారం పడట్లేదు అని వారు రకరకాల వాదనలు వారు వినిపించడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. ఆమె క్లియర్? ఈ విషయం మీకు అర్థమైన తర్వాత డెఫినెట్గా మీరు జిఎస్టి విధానాన్ని అప్రిషియేట్ చేస్తారు. దయచేసి ఈ చార్టులో ఉన్నది ఉన్నట్టుగా రాసుకోండి. రైట్? రాసుకొని నేను చెప్పిన పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకొని రివైజ్ చేసుకోండి. దయచేసి రివైజ్ చేయకపోతే ఇది మైండ్లోంచి ఎగిరిపోతుంది. క్లియర్? అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్? అయినా ఏం పర్వాలేదు, మళ్ళీ వచ్చి ఒక ఈ వీడియో చూస్తే సరిపోతుంది. నథింగ్ టు వరీ. క్లియర్? ఇప్పుడు జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది అని చూస్తే, ఉత్పత్తిదారుడు పెట్టే ఖర్చు రూ. 1000, ట్యాక్స్ 10% అంటే రూ. 100. ఇక్కడ ఈ లయబిలిటీ చెల్లించవలసింది రూ. 100. ఇక్కడ ఈ రూ. 100 కలిపితే 1100 అవుతుంది. అయిపోయింది కదా? అయిపోయింది. ఇక రెండవ స్టేజ్కి వచ్చిన తర్వాత వేర్ హౌస్లో ఈ లేబుల్స్ రీప్యాకింగ్ కలిపి 300 అవుతుంది. ఈ 300 మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఆల్రెడీ కట్టిన ఈ రూ. 100 గురించి మాట్లాడకుండా వస్తువు యొక్క అసలు ధరను తీసుకొని దానికి రూ. 300 మనం కడుతున్నాం. రైట్? కడుతున్నామా? ఈ కట్టిన 300కి 1300 అయింది. ఈ 1300 మీద 10% కనుక వేస్తే అది కాస్త రూ. 130 అవుతుంది. ఈజ్ దట్ ఓకే? కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే వాస్తవంగా మీరు చెల్లించవలసింది రూ. 30. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రూ. 100 ఆల్రెడీ ఇక్కడ కట్టేశారు. కాబట్టి ఆ 100ని ఇక్కడ తీసేస్తే రూ. 30 మీరు చెల్లించడం వలన, క్లియర్? రూ. 30 మీరు చెల్లించడం వలన రైట్ ఈ రూ. 100 ఏమైతే ఉందో ఆ రూ. 100 ఇన్పుట్ క్రెడిట్ కింద తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఆల్రెడీ మేము చెల్లించాం కాబట్టి మళ్ళీ చెల్లించవలసిన అవసరం లేదు. వసూలు చేయడం చేస్తారు, చేసి వారికంటే ముందు ఎవరైతే చెల్లించారో వారికి తిరిగి చెల్లిస్తే దాన్ని ఇన్పుట్ క్రెడిట్ అంటారు. ఈ విధంగా ఇవన్నీ కలిపితే రూ. 1430 అవుతుంది. క్లియర్? కానీ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్కి వచ్చేటప్పటికి మీరు చేసేది ఏమిటి? ఇక్కడ రూ. 1000 ప్లస్ 300 1300 ప్లస్ 500 అంటే ఇక్కడ మీరు కట్టేది కేవలం రూ. 1800 వస్తుంది ఇక్కడ. కానీ రూ. 1800లో 10% అంటే 180 వస్తుంది. కానీ మీరు 180 ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ లయబిలిటీ కేవలం రూ. 50 మాత్రమే. ఎందుకంటే మిగిలిన రూ. 130 మీరు ఇక్కడ ఆల్రెడీ కట్టేయడం జరిగింది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఆ విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ రూ. 1980 ఇక్కడ వస్తువు వస్తుంది ఇక్కడ. ఆమె క్లియర్? అంటే గతంలో కట్టిన వారికి ఇన్పుట్ క్రెడిట్ రూపంలో అది చెల్లించడం జరుగుతుంది. కాబట్టి వస్తువు యొక్క మొత్తం విలువ వచ్చేసి
ఇక్కడ 1800 అయితే వాస్తవంగా మీరు చెల్లించవలసింది 180 రూపాయలు మాత్రమే అయితే వినియోగదారుడికి ఈ వస్తువు 1980 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. గతంలో లభించినట్టుగా 2244 రూపాయలకు కాదు అన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఆమె క్లియర్? హోప్ మీకు అర్థమైంది అనుకుంటా కదా. దయచేసి ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. దీన్ని చక్కగా రివైజ్ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, సో ఈ ఒకసారి వ్యక్తి చెల్లించిన పన్నును మళ్ళీ క్లెయిమ్ చేయడానికి ఒక మార్గం ఉంది. దీన్ని క్రెడిట్ క్లెయిమ్ అంటారు. దీన్ని దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇలా క్రెడిట్ చేయడం వలన విధించే పన్ను తగ్గుతుంది, పన్ను చెల్లించే బాధ ఈ వినియోగదారుడు కూడా తగ్గుతుంది. కాబట్టి ఇటు వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలకు ఎలా? ప్రజలకు పన్ను భారం తగ్గడం వలన వారు చెల్లించే అంతిమ ధర ఏదైతే ఉందో అది తగ్గుతుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక ప్రభుత్వం దీంట్లో చేసిన మార్పుల వలన వినియోగదారులు చెల్లించిన పన్ను మీద మళ్ళీ చెల్లించవలసిన అవసరం లేకుండా ఈ వస్తువుల ధరలను తగ్గించి ప్రజలకు అమ్మే అవకాశం ఉంటుంది. వస్తువుల ధరలు తగ్గితే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇది పాయింట్స్. క్లియర్? నెక్స్ట్, ఇక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనకు తెలిసిందే. ఈ క్రింది వాణిలో ఏ దేశంలో మొదటిసారిగా జిఎస్టీని ప్రవేశపెట్టారో? మనకు తెలుసు కదా, ఫ్రాన్స్. ఏ సంవత్సరము? 1954. దట్స్ ఇట్. క్లియర్? అయిపోయింది కదా. నెక్స్ట్, అయితే మనకు ప్రశ్న ఏంటంటే, ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రము మొట్టమొదటిగా జిఎస్టీ బిల్లును ఆమోదించడం జరిగింది? ఏమిటి జిఎస్టీ? ఈ జిఎస్టీని ప్రవేశపెట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి, అది మనకు తెలుసు. రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియ పార్లమెంటులో మొదలవుతుంది. అయితే ఇది సమాఖ్య అంశానికి సంబంధించిన బిల్లు కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లో విడివిడిగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు వస్తుంది. ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాలి. అన్ని రాష్ట్రాలు అవసరం లేదు, కనీసం సగం రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు. స్పెషల్ మెజారిటీ పార్లమెంటు 2 సభల్లో విడివిడిగా ఆమోదించాలి. ఆ తర్వాత రాష్ట్రాలకు వచ్చినప్పుడు కనీసం సగం రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లు కాస్త చట్టంగా మారితే దాన్ని రాజ్యాంగ సవరణ చట్టంగా అంటారు. క్లియర్? అయితే ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీన్ని రాష్ట్రాలకు పంపించినప్పుడు మొట్టమొదటగా ఈ బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది? అస్సాం. జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? ఇది అస్సాం. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అయిపోయింది కదా, జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్, అలాగే ఇక తెలిసిన పాయింట్ ఇది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? ఆన్సర్ ఏమిటి మనకి ఇక్కడ? 100, 101, 102 లేదా 103వ రాజ్యాంగ సవరణ అంటే ఆన్సర్ వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ. ఆమె క్లియర్? అయిపోయింది కదా. దట్స్ ఇట్. ఇక మనం రాష్ట్రాలను కనుక చూసుకుంటే ఈ బిల్లును పాస్ చేసిన మొదటి రాష్ట్రం అస్సాం అయితే తెలంగాణ 14వ రాష్ట్రంగా మనం చెప్పవచ్చును. అలాగే ఆగస్టు 30, 2016 వరకు 15 రాష్ట్రాలు దీన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఆమోదిస్తే ఇక లాస్ట్కి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. మళ్ళీ మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కాదు కదా అని. జ్ఞాపకం పెట్టుకోండి, మనం మాట్లాడేది 2017. 2017లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక రాష్ట్రమే. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2గా విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా
ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కు కేంద్రపాలిత ప్రాంతం నుండి మళ్ళీ దాన్ని రాష్ట్ర హోదా కల్పించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల అది అతి త్వరలో ఈ ప్రక్రియ జరిగి జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళీ రాష్ట్రంగా ఏర్పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆమె క్లియర్. మనం ఉన్నది ఇప్పుడు మే 2024. కాబట్టి ఈ మే 2024 సంబంధించిన అంశాలు నేను మాట్లాడుతున్నాను. ఇక మిగతా విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే భవిష్యత్తులో జరగబోయే మార్పులు మీకు తెలిస్తే తదనుగుణంగా మీరు పేపర్లు చదువుతూ ఉంటే ఈ అంశాలను మీరు చక్కగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆమె క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఈ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం కాస్త ముందుకెళ్తే ఇక్కడ రైట్ ఇది అప్పుడు ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం వారు లేరు, వారు పరమపదించారు, స్వర్గీయులు అయిపోయారు. వారే శ్రీ అరుణ్ జైట్లీ గారు. సో వారి నాయకత్వంలోనే ఇదంతా ముందుకు సాగింది. క్లియర్. అలాగే ఇక మనం ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ ఒకటి ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన అంశం. ఇది ఈ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చైర్పర్సన్గా ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ వన్. జిఎస్టీ కౌన్సిల్లో ముఖ్యమైన నిర్ణయాలన్నీ అంటే జిఎస్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ జిఎస్టీ కౌన్సిల్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఆ జిఎస్టీ కౌన్సిల్కు నాయకత్వం వహించేది, అధ్యక్షత వహించేది ఎవరు అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అలాగే దీంట్లో రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా దీంట్లో సభ్యులు అయ్యి ఉంటారు. అలాగే ఆర్థిక లేదా పన్నుల బాధ్యత కలిగిన రాష్ట్రాల మంత్రులు లేదా ఇతర మంత్రులు ప్రతి రాష్ట్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన సభ్యులుగా ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. నెంబర్ 1 కేంద్రానికి చెందిన ఆర్థిక శాఖ మంత్రి, నెంబర్ 2 రాష్ట్రాలకు చెందిన రాష్ట్రాల ఆర్థిక శాఖ మాత్యులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దాన్ని జిఎస్టీ కౌన్సిల్ అంటారు. దీనికి సంబంధించి అతి ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న తర్వాత మాత్రమే అమలు చేయబడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈజ్ దట్ ఓకే? సో ఇది ఈజ్ ద ఎపెక్స్ మెంబర్ కమిటీ అంటారు దీన్ని. ఇక మనకు కావాల్సింది నెక్స్ట్ ఏమిటంటే జిఎస్టిఎన్ అని ఒకటి ఉంది. జిఎస్టిఎన్ అంటే రాసుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్. ఇదొక సాఫ్ట్వేరు, ఇదొక పోర్టల్, ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ప్రభుత్వానికి ఈ జిఎస్టీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ట్యాక్స్ పేయర్స్ అందరికీ అంటే జిఎస్టీ పన్నులు చెల్లించే వారందరికీ కూడా వారికి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తిగా దీంట్లో ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పాం, ఈ జిఎస్టీ అనేది టెక్నాలజీ డ్రివెన్, సాంకేతికత ద్వారా ముందు జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మనం పన్ను చెల్లించాలన్నా, ఎక్కువగా చెల్లించిన పన్నులను రిఫండ్ పొందాలన్నా, ఏమైనా కంప్లైంట్ చేయాలన్నా అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారానే సాధ్యం. ఈ సాఫ్ట్వేర్ పేరే జిఎస్టిఎన్. అలాగే ఈ జిఎస్టిఎన్ని రూపొందించిన సంస్థ ఏది అంటే రాసుకోండి, ఇన్ఫోసిస్. సో భారతదేశంలో ఉన్న ఈ ఐటీ కంపెనీల్లో ఒక ప్రముఖమైన కంపెనీ ఇన్ఫోసిస్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆమె క్లియర్. దయచేసి ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇది జిఎస్టీకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇతర అంశాలకు చెందిన అన్నీ చూద్దాం. అలాగే చూడండి, ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మన కోర్సుకు సంబంధించి అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోర్సు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కోరిక దృష్ట్యా ఫీజును బాగా తగ్గించి కేవలం 2300కి మొత్తం 2 పేపర్లు అందించడం జరుగుతుంది. క్లియర్. పేపర్ 1, పేపర్ 2. సో కాబట్టి ఎవరన్నా స్టూడెంట్స్ జాయిన్ కావాలి అంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా జాయిన్ అవ్వండి. క్లాసెస్ అన్నీ కూడా బాగా మీరు చూడవచ్చును. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.